ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటే ఏంటి? మన శరీరంలో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అయ్యి చర్మ కణాలే కాకుండా మన మొత్తం శరీర కణాల్లో కూడా ఈ ఇన్సులిన్ అనేది లోపలికెళ్ళి గ్లూకోజ్ని కూడా దాని లోపలికి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్లకుండా, ఇన్సులిన్ లోపలికి వెళ్లకుండా రెసిస్టెన్స్ అనేది అయిపోతుందన్నమాట కణాలకి. ఈ కణాలకి రెసిస్టెన్స్ అనేది ఉండిపోవటం వల్ల ఏమవుతుందనంటే ఆ గ్లూకోజ్ లోపలికి వెళ్లకుండా బయట తిరుగుతూ ఉంటుంది. అదే షుగర్ జబ్బుకి, డయాబెటీస్ అని అంటాం కదండి, ఆ జబ్బుకి కారణం అవుతుంది అనమాట. సో మెడ చుట్టూన నలుపు, చంకలో నలుపు, గజ్జల్లో నలుపు ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతున్నట్టుగా అర్లీ సైన్స్ అనమాట. అంటే మన రక్త పరీక్షల్లో మనకి షుగర్ ఇవాళ రేపు అలా వచ్చేయటం అని కాదండి, దానికి 10-15 సంవత్సరాల తర్వాత అనేది సంకేతం ఉంటుందన్నమాట. సో ఈ సంకేతానికి మనం అర్లీగా గుర్తించుకొని దాన్ని మనం తగ్గించుకోవటానికని బాగా ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు శ్రీను గారు చెప్పారు కదండి, నేను క్రీమ్స్ వాడుతున్నాను అని. మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ వెయిట్ ఎంత, మీ హైట్ ఎంత, మీ బిఎంఐ ఎంత, దానికి తగ్గట్టుగా మనం ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. వ్యాయామం మనం ఎంత చేస్తూ డైట్ లో న్యూట్రిషన్ అనేది వాల్యూ మనం పెంచుకుంటూ అలానే మనం ట్రీట్మెంట్స్ అవి చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అనమాట. డైట్ లో ఏ విధమైన తీసుకోవాలి అని అంటారు. అన్ని రకాలైన ఫ్రూట్స్ తీసుకోవచ్చండి, అన్ని రకాలైన పదార్థాలు కూడా తీసుకోవచ్చు. అలానే లెస్ కార్బోహైడ్రేట్స్, లెస్ షుగర్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా తీసుకున్నాక డైట్ రిడక్షన్ అది అయినాక దానితో పాటు వ్యాయామం చేసుకుంటూ దానితో పాటు మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. సార్ నేను ఇన్ని క్రీమ్స్ పెట్టినా నాకు తగ్గలేదు, ఏదైనా అడ్వైస్ చెప్పండి అని అన్నారు. క్రీమ్స్ తోటి అంత ఈజీగా తగ్గదండి. చాలా మంది చెప్తూ ఉంటారు ఇంత క్రీమ్ తీసుకోండి, పెట్టుకోండి, బాగా తగ్గిపోతుందని. కొన్నిసార్లు అయితే కొన్ని యాడ్స్లో చూస్తూ ఉంటాను, ఇలా వేసి పెట్టేసేయండి, ఇలా తుడిచేయండి, మొత్తం పోతుంది అని అంటారు. అదేమి కార్ మీద వేసిన పెయింట్ స్క్రాచెస్ కాదు కదండి, ఇలా వేసి ఇలా తుడిచేయటానికని. దానికి అది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ నలుపు రావటానికని.